2 లక్షలు. ఏం జరుగుతుంది ఇక్కడ? 4 లక్షలు. ఏం జరుగుతుంది మాస్టరు? ఇక్కడ ఒక ఆక్షన్ జరుగుతుంది. ఓ, ఈ కార్ కనబడుతుంది చూసావా? ఆక్షన్ జరుగుతుంది. 5 లక్షలు. 10 లక్షలు. 20. రే 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 ఆపండ్రా, మీకు ఏమైనా పిచ్చా? ఇది వేలమా వేలం వెర్రా? ఆ డొక్కులో గారికి ఏంట్రా ఇన్ని లక్షలు? మాస్టరు ఆవేశపడకండి, మీకు ఆ డొక్కులో కార్ అంటున్నారు, దాని హిస్టరీ తెలుసా మీకు? రే అది కొనుక్కుంటే హిస్టరీ కాదురా, మనం హిస్టరీలో కలిసిపోతాం. అదే అదే అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. దానికి ఒక 20 ఏళ్ళ హిస్టరీ ఉందండి. ఆ 20 ఏళ్లలో 20 యాక్సిడెంట్లు అయినాయండి. యాక్సిడెంట్ అయ్యాయా? అవునండి. ఒరే యాక్సిడెంట్ అయిన కారణం ఎవడైనా కొనుక్కుంటారా? బుద్ధి జ్ఞానం లేదా నీకు అసలు? 40 లక్షలు. ఒరే ఆపండ్రా మీరు. నేను మాట్లాడుతున్నా కదా, 20 ఏళ్లలో 20 యాక్సిడెంట్లు అయినాయి కదా, కానీ ఆ 20 యాక్సిడెంట్లో పిల్లలు మాత్రమే చచ్చారు, మొగుళ్ళు చావు. అవునా? నాది 2 కోట్లు. భద్రం. ఈరోజు మన బర్త్డే. ఏది అక్కడ కనిపించట్లేదు. ఇది ఏవే ఎక్కడున్నా? ఏవే దీని చెవుడు కూడా వస్తుంది. ఈ మధ్యన వినపట్లేదా? ఇటీ ఏవే ఎక్కడా? ఏంటండి ఏమైంది? ఏం చేస్తున్నావా లోపల? ఏదో చేస్తున్నాను, చెప్పండి. ఈరోజు బర్త్డే అన్నావు, ఏదో స్పెషల్ అన్నావు, ఏం చేస్తున్నావే? అదే మర్చిపోయినా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవును, మీకు రసం పెట్టినా సాంబార్ పెట్టినా? ముందు ఏదో పెట్టు, తర్వాత దానికి పేరు ఎడదాం. ఓకే అయితే. ఏవే ఏవే మొన్న ఏం పెట్టావే? మొన్న పప్పుచారు. పప్పుచారా? దానికే కదా మనకు లూజ్ మోషన్స్ అయినాయి. ఇప్పుడు ఇది మనం చంపడానికి ప్లాన్ ఎత్తుందేమో బర్త్డేకి. ఎందుకు ఏదో కూడా బయట తీసుకెళ్దాం. వద్దులే కానీ నువ్వు తయారవు, బయటికి వెళ్దాం. అలాగే ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. త్వరగా త్వరగా. ఏవే ఆగవే, మరలో అన్నమాట. నువ్వు నాకన్నా పొడుగుని తెలుసు కదా. ఆగు. మరి ఎందుకే నీకు హై హీల్స్? అంటే మనిద్దరం కలిసి సొసైటీలో నడుస్తుంటే సొసైటీలో అంతా వీడు పొట్టోడు అంటే నీకు లోపల ఆనందం. శాడిజం మీ బాబులాగా. కట్ చేయి. ఏంటి ఎగస్ట్రాలు హీల్స్ తీ, నడు. బాగోదు రోడ్డు మీద బాబు తట్టుకోలేకపోతే. అది కాదండి, నాకు ఒక 500 ఇవ్వరా? 500? మొన్నే కదా బర్త్డే అంటే 1000 ఇచ్చాను, ఏం చేసావు? అది కాదండి, అక్కడ చూడండి కాటన్. ఎవరే అమ్మాయా? షడప్. కాటన్ సారీస్ 50 రూపీస్, నైలాన్ సారీస్ 40 రూపీస్ అండి. చాలా చీప్ గా ఉంది. అది బట్టల షాపు కాదే, ఇస్త్రీ షాపు. వాడు పొడుగ్గా పెరగడం కాదు, వాడుది. ఏంటో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇలా అయిపోయాను. సరే నడు. అవును, మీ బర్త్డే అంటే బయటికి తీసుకెళ్తున్నారు. మరి మన ఫస్ట్ యానివర్సరీకి ఎక్కడ తీసుకెళ్తారు? ఏట్లోకి తీసుకెళ్తాను. ఏట్లోకి చెప్పండి. అండమాన్ నికోబార్. అండమాన్ నికోబారా? అంటే చాక్లెటా? బార్ అంటే ప్రతి చాక్లెట్ అంటే అది టూరిజం స్పాట్. అవునా? మరి 10th యానివర్సరీకి ఎక్కడ తీసుకెళ్తారు? నేను మళ్ళీ అక్కడికి వచ్చి నిన్ను ఇక్కడ తీసుకొస్తాను, సరేనా? మీరెంత మంచివారండి. పదండి. దీని పిచ్చి మూల తట్టుకోలేకపోతాం. ఇది ఏం చేద్దాం, నాకు తీసుకెళ్ళి. నమస్కార్, వెనక్కం, సలాం అలైకుం, ఆదాబ్ అర్సే. మా ఛానల్ ద్వారా ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. వాడి పేరే రైల్వే ఆఫ్ మృత్యుంజయ. స్టూడియో అన్నారు, ఇది చూస్తే డెన్లా ఉంది. ఎట్లున్నావురా? మంచిగున్నావా? ఎవరినే? నిన్నేరా. నన్న ఏమ్రా మొన్న యాక్సిడెంట్ బచాయించి వచ్చినావంట? అవును సార్, అవును సార్. ఇంతకీ మీరు ఎవరు సార్? యాంకర్ నీరా. యాంకరా? ఈ రేంజ్లో ఉన్నారు యాంకరు సార్. ఈ ఛానల్ పేరేంటి సార్? చస్తావు సార్. అవునరా, చస్తావు ఛానల్. చస్తావు ఛానలా? చావుల కేరా పట్రస్. బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం లేదురా, ఇంటర్వ్యూ చేయాలా. ఇంటర్వ్యూ?
సార్ అంత అంత దగ్గర వీడు మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో 300 మంది చచ్చిపోతే వీడు ఒక్కడే బతికిండు. నేను అక్కడనే ఈ ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి కారకుడు ఎవడు, వీడు చెప్తాడు. దీనికి కారణం అండి, మొన్న రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేసింది ఒక పాప. ఆ పాప అంటే పాప యాక్సిడెంట్ చేసిందా? పాప యాక్సిడెంట్ చేయలేదు సార్, అనౌన్స్మెంట్ చేసింది. అనౌన్స్మెంట్ చేసి యాక్సిడెంట్ అవుతారా? అయింది సార్. మొన్న ఏమైనా అనౌన్స్మెంట్ చేసిందంటే కొద్ది క్షణాల్లో ట్రైను 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని చెప్పింది పిల్ల. కంగారుగా అక్కడ ఉన్న ప్రయాణికులు కంగారు పడి తొందరపడి ప్లాట్ఫామ్ నుంచి పట్టాల్లోకి దూకేశారు. అంతే, ట్రైన్ పట్టాల మీదకి వచ్చింది, అందరూ చచ్చిపోయారు. మరి నీవేట్లో బతికినవరా? నేను మా ఆవిడ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామని పట్టాల మీద పడుకున్నాను సార్. ఆ పిల్ల అనౌన్స్మెంట్ విని ట్రైను ప్లాట్ఫామ్ మీద కాదు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని తెలిసి పట్టాల మించి లేచి ప్లాట్ఫామ్ మీద అడ్డంగా పడుకున్నాను సార్. సార్ అక్కడ బతికే చచ్చిపోయేలా ఉన్నాను సార్. సార్ వదిలేండి సార్. వావ్, బీచ్ ఎంత బాగుంది. ఇలాంటి క్లైమేట్లో డైరీ రాసుకుంటే అదిరిపోతుంది. నాకు షిప్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఇదేంటిది, ఏదో డైరీలో ఉంది. సంజన, అదిరింది పేరు. పా, ఫోటో ఇంకా అదిరింది. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటే ఇదేనేమో. మమ్మీ, నీకు కాల్ దొరికేసింది. అది నాకు షిప్ అంటే చాలా ఇష్టం. షిప్ ఎక్కాలని ఎప్పటి నుంచో కోరిక. వాట్ ఏ కోఇన్సిడెన్స్. చాలా కాలంగా నా కోరిక తీరింది. నేను షిప్ ఎక్కాను. వావ్. నేను షిప్ ముందు నించుని చేతులు ఇలా చాచిపెట్టినప్పుడు టైటానిక్ హీరోయిన్లా ఉన్నాను. పక్కన జాక్ ఒకడే మిస్సు. నా గురించే. షిప్ ఎక్కినప్పటి నుంచి కెప్టెన్ నన్ను అదొకలా చూస్తున్నాడు. వీడికి నాదే కావాలా? కెప్టెన్ కోరిక తీర్చకపోతే ఈ 3000 మంది ఉన్న షిప్ని ముంచేస్తానన్నాడు. వీడు అసలు ఏం జరిగి ఉంటుంది? ఖాళీగా ఉందేంటి? మళ్ళీ ఖాళీగా ఉందేంటి? ఏదో రాసింది. 3500 మందిని కాపాడిన ఆనందం నాలో ఉంది. నాకు ఆనందం పోయింది. హలో, ఏవే ఏంటి? రెస్పెక్ట్ ఏదే, లేకపోతే సూసైడ్ చేసుకుంటాను. వద్దులేండి, చెప్పండి. మీ బాబు ఫోన్ చేశాడా? చేయలేదు. ఎందుకు? మీ బాబు ఫోన్ చేయలేదు. పండగ ఇంకొక వారం ఉంది, పిలవాలని లేదు. మీ బాబు ఇంకా ఫోన్ చేయలేదు. ఈ మధ్యకాలంలో పండగ ఏం లేదండి. పండగ ఏం లేదా? లేదే. తెలుగు క్యాలెండర్ తీసుకురావే. అది కాదు. తీసుకురా. సరే, తెచ్చావా? చూడండి. నేను చూడమంటే పండుగలు కింద చూడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జాతీయ పండుగ. మీ నాన్న నాకు ఫోను చెయ్యలేదు. ఇది పండగ కదా? ఏవే, పట్టుమని 10 ఏళ్ళు కూడా కాలేదు మన అందరికి పెళ్ళయి. నా కర్మ. మీ నాన్నకి నేనంటే లోకువే. లోకువా? మీ బాబు ఫోన్ చేయవే. చేస్తున్నాను. కట్ చేయి. వద్దా? మిస్డ్ కాల్ ఇవ్వే. మీ బాబాయ్ ఫోన్ చేస్తాడు, బిల్ ఎవడు కడతాడు? ఏంటి? నాన్నగారు ఎత్తవే. పెట్టు. సరే. నమస్తే మావయ్య గారు. దీనికి ఏం తక్కువ లేదు. ఎలా ఉంటాం? మీ అమ్మాయిని చేస్తున్నారు, ఇంకెలా ఉంటాం? అలాగే ఉన్నాం. ఏంటి మావయ్య గారు, నేను ఇందాక బిజీగా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఫోన్ చేశారంట కదా, పండగ ఉంది మీరు రావాలి, వారం రోజుల ముందు రావాలని ఫోన్ చేశారంట కదా.
మేము వస్తాం, తప్పకుండా వస్తాం. వారం రోజుల ముందు వస్తాం. నేను మా ఆవిడ వస్తాం. మీరన్నా అత్తయ్య గారన్నా చాలా చాలా గౌరవం. అత్తయ్య గారిని ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందని చెప్పండి. ఏం అక్కర్లేదు. ఓకే, మామూలుగానే పులస కూర, పెట్ట మాంసం అన్నీ తెప్పించామని చెప్పండి. మీరు మీ అమ్మాయితో కూడా మాట్లాడండి. మాకు ఇన్కమింగ్ ఫ్రీయే, మాట్లాడమే. ఏమ్మా అల్లుడు గారు ఏమంటున్నారు? చెప్పండి నాన్నగారు. ఈసారి అల్లుడు గారిని పండగ రాని ఇక్కడ మంచి తీవ్రవాద వాడు పరిచయం అయ్యాడు. ఆడి తోలు తీయించేస్తాను ఏదోది. ఓకే. మాయి గారు తూచ్, నేను రావట్లేదు పండక్కి. మాయి గారు మీరు ఇక్కడి నుంచి ప్రతి పండక్కి మీరే రావాలి. అత్తయ్య గారిని కూడా తీసుకురండి. మావయ్య గారు ఇంకో విషయం, మీరు కొత్త వ్యక్తులతో ఎవరితోని పరిచయాలు పెంచుకోవద్దు మావయ్య గారు. ఉంటాను మావయ్య గారు. నమస్తే మావయ్య గారు. హాయ్ బాబాయ్, లౌడ్ స్పీకర్ పెట్టాం కూడా సరిపోయింది, లేకపోతే. ఏమండి బ్యాగ్ సర్దనా, వెళ్దాం. ఏవే నన్ను త్వరగా పాడి మీదకి ఎక్కిచ్చేసి నువ్వు ఇంకొకరితో చేసుకుందాం అనుకుంటున్నావు, అంతేనా? అంత అదృష్టం. లోపల థ్యాంక్ యూ.